రెస్టారెంట్‌కి వెళ్ళామంటే మెనూలో పన్నీర్ స్టార్టర్, మష్రూమ్ స్టార్టర్ పక్కా ఆర్డర్ చేస్తాం కదా! కానీ అదే రెస్టారెంట్ టేస్ట్‌ని ఇంట్లో చాలా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చని తెలుసా? ఈరోజు మీకోసం రెస్టారెంట్ స్టైల్ చిల్లీ మష్రూమ్ మరియు చిల్లీ పన్నీర్ చూపిస్తాను. ఒక్కసారి ఇలా ట్రై చేస్తే బయట ఆర్డర్ చేయాలనే అనిపించదు. అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ చిల్లీ మష్రూమ్ ప్రాసెస్ చూసేద్దాం. దీనికోసం ఫస్ట్ ఒక ప్యాక్ ఆఫ్ మష్రూమ్ తీసుకొని వాటిని మంచిగా కడిగేసుకొని ఇలా పెద్ద పెద్దగా ఉన్నాయన్నీ కూడా 4 పీసెస్‌గా చేసేసుకోండి. చిన్న చిన్నవేమో జస్ట్ 2 పీసెస్ చేసుకుంటే సరిపోతుంది. మరీ సన్నగా కట్ చేసేసుకోవద్దు. అలా అని ఇప్పుడు దీన్ని మంచిగా కడిగేసుకున్నాక దీనిపైనుంచి మైదా, రైస్ ఫ్లోర్ యాడ్ చేసి కొంచెం సాల్ట్ ఇంకా కారం కూడా యాడ్ చేస్తున్నాను. ఒకవేళ మీకు ఇది కోట్ అవ్వలేదనుకో కొంచెం వాటర్ ఇలా స్ప్రింకిల్స్ చేసేసుకోండి. ఇక్కడ మస్ట్ అండ్ షుడ్ మనకి మష్రూమ్‌కి మంచిగా కోటింగ్ అవ్వాలి. అప్పుడే మంచి క్రిస్పీగా వస్తాయి. మష్రూమ్‌లో వాటర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. సో, వాటర్ అనేది రిలీజ్ చేస్తది. అది స్మూత్‌గా అవ్వడానికి ట్రై చేస్తది. అంటే వాటర్ రిలీజ్ చేసినప్పుడు అవి మెత్తగా అవుతాయన్నమాట. సో, అందుకు హై ఫ్లేమ్‌లో బాగా ఫ్రై చేసుకోవాలి. క్రిస్పీగా అయినాక తీసేసుకొని ఒక పాన్‌లో కొంచెం ఆయిల్ ఏసుకొని గార్లిక్, పచ్చిమిరపకాయలు, ఆనియన్ ఇంకా కొంచెం క్యాప్సికమ్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఇవి ఒక 2 మినిట్స్ సాట్ చేసుకోవాలి. ఇలా 2 మినిట్స్ సాట్ చేసుకున్న దాంట్లో కొంచెం సోయా సాస్, చిల్లీ సాస్ యాడ్ చేసేసుకొని కొంచెం టమాటో కెచప్ కూడా యాడ్ చేసి వెనిగర్ కూడా యాడ్ చేస్తున్నాను. దీన్ని ఈ కన్సిస్టెన్సీ కోసం నేనిప్పుడు ముందుగా మష్రూమ్ కలుపుకున్న గిన్నె ఉంటుంది కదా! దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసేసి ఆ వాటర్‌ని ఇక్కడ యాడ్ చేయాలంటే మంచి మనకి థిక్ టేస్ట్ ఏమంటారు థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది. ఇప్పుడు దీంట్లో కొంచెం ఉప్పు, కారం యాడ్ చేసేసుకొని మనము ఫ్రై చేసుకున్న మష్రూమ్ ఉంటుంది కదా! అది మంచిగా కోట్ అవ్వాలనమాట. ఈ ప్రాసెస్‌లో ఎక్కువ సేపు మనము వాటర్‌లి దానిలాగా చేయొద్దు. అప్పుడు మనకది కొంచెం సాఫ్ట్‌గా అయిపోతాయన్నమాట. సో, ఇలా చేసేసుకున్నారంటే చాలా టేస్టీగా, రుచిగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఇప్పుడు నెక్స్ట్ చిల్లీ పన్నీర్ చూపిస్తాను. చిల్లీ పన్నీర్‌కి ఇక్కడ ఒక 200 గ్రామ్స్ ఆఫ్ పన్నీర్‌ని ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నాను. దీంట్లో కొంచెం సాల్ట్, పెప్పర్ ఇంకా కొంచెం చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసేసుకొని వీటిని మంచిగా ఇలా కలిపేసుకోవాలి ఒకసారి వీటంతా. సో, దీంట్లో నేను ఇక్కడ మైదా ఇంకా కార్న్ ఫ్లోర్ ఉంటుంది కదా! అది కూడా యాడ్ చేస్తున్నాను. ఇదంతా కూడా నేను చెప్పిన విధానంగా ముందుగా కోటింగ్ అనేది మంచిగా అవ్వాలి. అప్పుడే మనకి ఇలా క్రిస్పీగా వస్తుందనమాట. సో, ఇప్పుడు ఇక్కడ ఆయిల్‌కి డీప్ ఫ్రై పెట్టేసేసుకొని వీటిని కూడా మనము ఫ్రై చేసేసుకోవాలి. పన్నీర్ అనేది ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఇది పైన లేయర్ కొంచెం క్రిస్పీగా అయితే సరిపోతుంది. ఎందుకంటే పన్నీర్‌లో సాఫ్ట్‌గా ఉంటుంది కదా! అండ్ ఎక్కువ ఫ్రై చేస్తే సాగి టెక్స్చర్ అయిపోతుందనమాట పన్నీర్ అనేది ఎక్కువగా. సో, అందుకు పైన లేయర్ క్రిస్పీ అవ్వగానే తీసేసేయండి. ఇవి తీసేసి పక్కకు పెట్టేసేసుకోవాలి. ఇప్పుడు ఒక పాన్‌లోకి మనము కొంచెము ఆయిల్ తీసుకోవాలి. సేమ్ మనము సాసెస్ ప్రిపేర్ ఎలా చేసామో అలాగే ఆయిల్ తీసేసుకొని దీంట్లో మంచిగా ఫైన్‌లీ కట్ చేసుకున్న చాప్డ్ గార్లిక్ అనేది మస్ట్ అండ్ షుడ్. ఇంకా చిల్లీస్ కూడా. చిల్లీస్ ఎక్కువ యాడ్ చేసుకుంటే ఇంకా బావుంటుంది. తర్వాత స్ప్రింగ్ ఆనియన్ వైట్ యాడ్ చేసి మళ్ళీ ఆనియన్స్ కూడా ఇలా షేప్‌గా కట్ చేసుకొని ఇంకా క్యాప్సికమ్ కూడా కట్ చేసుకోవాలి. వీటన్నిటిని ఒక 2 మినిట్స్ అంటే 2 మినిట్స్ సార్ట్ చేసుకోవాలి. ఎక్కువగా కుక్ చేయాల్సిన అవసరం లేదనమాట. ఇప్పుడు వీటిలలోకి మీకు కావాల్సిన ఫ్లేవర్స్, సాసెస్ నేనైతే ఫస్ట్ వెనిగర్‌తో యాడ్ చేస్తున్నాను. వెనిగరు, సోయా సాస్ ఇంకా 2 టైప్స్ ఆఫ్ చిల్లీ సాసెస్ యాడ్ చేశాను నేనిక్కడ. మనకి ఇక్కడ చిల్లీ సాస్ అండ్ మస్ట్ అండ్ షుడ్ ఎందుకంటే మన పేరే వచ్చేసి చిల్లీ పన్నీర్ అండ్ చిల్లీ మష్రూమ్ కదా! సో, అందుకు నేనిక్కడ చిల్లీ సాస్ యాడ్ చేస్తున్నాను. తర్వాత టమాటో సాస్ కూడా యాడ్ చేసేసి కావాలంటే మీరు రెడ్ చిల్లీ సాస్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఇదంతా కూడా ఒకసారి మంచిగా కలిపేసుకొని దీంట్లో నేను ఇక్కడ కార్న్ ఫ్లోర్ పేస్ట్ ఉంటుంది కదా! వాటర్ అది కూడా యాడ్ చేసేసుకోండి. అది యాడ్ చేసుకోవడం వల్ల మనకి కొంచెం సాస్ అనేది థిక్ అవుతుంది. అండ్ ఇవి యాడ్ చేసినప్పుడు ఏమైతుందంటే వాటికి మంచిగా కోట్ అయ్యి ఇంకా మనకి క్రిస్పీ ఫ్లేవర్ అలాగే ఉంచుతుందనమాట. వాటరీగా ఉంటే మనకి అవి సాఫ్ట్‌గా అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి, సో, ఇదంతా కూడా ఒకసారి మంచిగా కలిపేసేసుకొని పైనుంచి మంచిగా స్ప్రింగ్ ఆనియన్స్ గార్నిష్ చేసేసుకుంటే సరిపోతుంది. మీకు చిల్లీ మష్రూమ్ ఎక్కువగా ఇష్టమా? లేదా పన్నీర్ అంటే ఎక్కువ ఇష్టమా? నాకైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నాకైతే చిల్లీ మష్రూమ్ ఈస్ మై ఫేవరెట్ అనమాట. ఈ వీడియో గనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఈజీ టేస్టీ రెసిపీస్ కోసం డీవీ రెసిపీస్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకి బాయ్ బాయ్.